వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయకుండా ఆదా చేయాలని కోరుకుంటారు. ఆడపిల్లల మ్యారేజ్ కోసమనో, హయ్యర్ స్టడీస్ కోసమనో ఓ 10-15 ఏళ్ల ముందు చూపుతో ఇప్పటి నుంచే కొంచెం కొంచెం డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. అలా పొదుపు చేసిన డబ్బును ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఏది కొంటే మన మనీ సేఫ్ గా ఉంటుంది, ఎవరిని నమ్మాలి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎందులో వస్తాయి, ఇలాంటి ఆలోచనలే చేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే పోస్ట్ ఆఫీస్ ఓ మంచి స్కీమ్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో పొదుపు చేస్తే ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు, మనీ కూడా సేఫ్ గా సెక్యూర్ గా ఉంటుంది. ప్రతిరోజు 400 రూపాయల పెట్టుబడి పెడితే 43 లక్షలు పొందొచ్చు. అదేలాగో డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం. పీపీఎఫ్ స్కీమ్ 15 సంవత్సరాల కాల వ్యవధితో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే ప్రస్తుతం 7.9 వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో సంవత్సరానికి మినిమం 500 నుంచి మాక్సిమం 1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. ప్రతిరోజు 411 రూపాయలు కడితే నెలకు 12,500, అంటే దాదాపుగా సంవత్సరానికి 1,50,000 రూపాయలు జమ అవుతాయి. ఇలా 15 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మనం పొదుపు చేసిన అమౌంట్ 22,50,000 అవుతుంది. పీపీఎఫ్ స్కీమ్ ద్వారా 15 ఏళ్లకు వడ్డీ ద్వారా వచ్చే అమౌంట్ 21,10,000. మొత్తం 43,60,000 రూపాయలు పొందొచ్చు. ఈ అమౌంట్ పైన ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇది ఇంకో బెనిఫిట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. ఈ స్కీమ్ కి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు. మీ మనీ సేఫ్ గా ఉంటుంది. బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ కన్నా పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ చాలా ఎక్కువ. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్లకు ఈ పీపీఎఫ్ స్కీమ్ బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు. పోస్ట్ ఆఫీస్ పీపీఎఫ్ స్కీమ్ లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ. టోటల్ అమౌంట్ ను ఒకేసారి కూడా డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే మంత్లీ వైజ్ గా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన 5 సంవత్సరాల లోపు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లోన్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తెచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐపీపీబీ అకౌంట్ ని మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాప్ లో పీపీఎఫ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడిని క్రియేట్ చేసుకొని పేమెంట్ చేస్తే చాలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.